మొన్న ఒక వీడియోలో అగ్ని-6 గురించి మాట్లాడుకున్నాం. మోదీ గారేమో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు, కానీ డిఆర్డిఓ వాళ్ళు ఏమన్నారు, ఈ పరీక్ష చేసే తీరాలి అని అంటున్నారు. సో ఈ కాంట్రావర్సీ మధ్యలో సడన్గా భారత్ యొక్క ట్రెండ్ని మీరు చూసారనుకోండి, ఇలాగే ఉందండి. షాక్ మీద షాక్. అగ్ని-6 లేదా అని అనుకునే టైంలో ఇంకొక పరీక్ష, ఈ పరీక్ష అగ్ని-6కి సమానమైనది. అంటే వీళ్ళు అంటారు చూసారా, ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. హిందూ మహాసముద్రం మనదేనండి, ఇక్కడ మన టోటల్ డామినేషన్ ఉండాలి. ఎవడు మనల్ని టెస్ట్ చేయకూడదు, ఎవడు మనల్ని ఛాలెంజ్ చేయకూడదు. సో అలాంటి ఒక అరేంజ్మెంట్ మనము చెయ్యగలగాలి. సో ఇదే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే అటువైపు చైనా వాడు ఉంటాడు, కానీ మనము ఇవాళ ఎలాంటి ఒక అగ్రెషర్లా మారిపోయాం అంటే సాఫ్ట్ పవర్ అంట. ఇప్పుడు అగ్ని-6 వద్దు అనడంలో కారణం ఏంటి, మనము ప్రపంచానికి ప్రమాదముగా మారకూడదు. కానీ మరి ఇవాళ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సానిక్ మిజైల్ టెస్ట్ అండి. సో మొన్నటికి మొన్న నోటామ్ విడుదల చేశారు. మిత్రులు ఏమండి, ఈ ఏరియాలో మన విమానాలు ఎగరకూడదంట కదా, అమెరికా వాడు చెప్పాడంట కదా, మరి మనం లొంగిపోతామా అంటే ఇవన్నీ ఉట్టి పుకార్లండి. మనము నోటామ్ అంటే ఏంటి, నో ఫ్లై జోన్. సో ఈ ప్రాంతాలు ఒడిస్సా దగ్గర విమానాలు ఎగరకూడదు. ఎందుకు, భారత్ తన చరిత్రలో ఒక అతి పెద్ద మిజైల్ టెస్ట్ అనేది చెయ్యబోతుంది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇది ఒక రికార్డు బ్రేకింగ్ టెస్ట్ అండి. ఇప్పుడు రష్యాలో జిర్కాన్ అంటారు, హైపర్సానిక్ మిజైల్ వాళ్ళు వాడి చూపించారు. చైనా వాడు DF-26 అంటాడు. ఇంతవరకు ఎక్కడా ఎటువంటి డెమాన్స్ట్రేషన్ లేదు. సో మా హైపర్సానిక్ పవర్ ఏమిటో ప్రపంచానికి ఎప్పుడూ చెప్పలేదు, చేసేసేమో మా వద్ద ఉంది. వాళ్ళ రాకెట్ ఫోర్స్ నీళ్లతో రన్ అవుతుంది. అవునా, ఫ్యూయలే అక్కర్లేదండి, నీరు పోస్తే మా మిజైళ్ళు ఎగురుతాయని పచ్చి అబద్ధం చెప్తున్నాడు కదా. మరి ఇవాళ భారత్ ఏం చేసింది, ప్రపంచానికి చూపిస్తుంది యాంటీ షిప్ హైపర్సానిక్ మిజైల్ టెస్ట్ అండి, రెడీ టు డిప్లాయ్. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధము ఏం నేర్పించిందండి, అమెరికా లాంటి దేశాలు సెంట్రల్ కమాండ్ అని పెద్ద ఓడలు వేసుకొని ఏ దేశం మీదకైనా రాగలరు, బెదిరించగలరు, భయపడాలి. మీకు డార్క్ ఈగిల్ అని కూడా మాట్లాడారు. సో ఇప్పుడు డార్క్ ఈగిల్ని ఇరాన్పై వాడితే ఏంటి, ఇది ఒక హైపర్సానిక్ మిజైల్. మరి భారత్పై కూడా ఇలా జరిగితే సడన్గా అమెరికా వాడు మనకి శత్రువు అయిపోయాడండి, పాకిస్తాన్తో కలిసిపోయాడు. ఆ టైంలో హిందూ మహాసముద్రములో పెద్ద వార్షిప్స్ వేసుకొని వచ్చాడు అనుకోండి, మనం ఏం మాట్లాడుతున్నామండి, ఏరియా డినైల్ బబుల్ అంటున్నాం. అంటే కొన్ని స్పాట్స్ పెట్టుకొని 1500 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ఒక టెస్ట్ అంటే శత్రువులు వణుకుతారండి. ఇండియన్ ఓషన్ రీజన్లో వీళ్ళు ఎంటర్ అవ్వాలి అంటే మన పర్మిషన్ ఉండాలి. మన పర్మిషన్ లేకుండా ఎవడు అక్కడ దాకా రాలేడు. ఈ ప్లాన్ ఎలా ఉంటుందంటే, గుజరాత్ అనండి, అరేబియా సీ, గుజరాత్ నుంచి మనము ఈ హైపర్సానిక్ మిజైల్ వాడేమో అనుకోండి, డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద ఏ ఓడైనా కూడా మనం కొట్టగలం. అటు అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అయిపోయింది. అదే ఇటువైపు రండి, అండమాన్. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద డిప్లాయ్ చేసి హైపర్సానిక్ మిజైల్ని డిప్లాయ్ చేసి డైరెక్ట్గా మనము స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటే చైనా వాడి సరిహద్దులు, సింగపూర్, మలేషియా, ఇదే కదండి చోక్ పాయింట్స్, ఇక్కడ కూడా మనం కొట్టగలమండి. మన హైపర్సానిక్ మిజైల్స్ అక్కడ దాకా వెళ్ళగలం. ఇక మీరు తమిళనాడు లైక్ కన్యాకుమారి నుంచి ఈ మిజైల్ను వాడారు అనుకోండి, డియాగో గార్జియా అంటాం చూసారా, అమెరికా యూకే వాళ్ళ మిలిటరీ బేస్, అక్కడ ఒక ఓడ ఉన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి కొడుతుంది. ఏమంటే వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అంటే ఇది లో ఆల్టిట్యూడ్లో ఎగరగలదు. దీని వేగము పీక్లో ఉన్నప్పుడు Mach 10 దాకా అండి. ప్రపంచంలో రష్యా తరువాత అంత వేగవంతంగా వెళ్ళగలిగే హైపర్సానిక్ మిజైల్ మన వద్ద మాత్రమే చేసి చూపించాం. ఇదేదో చైనా వాడిలాగా కట్టుకథలు కాదండి, మనము లిటరల్గా ప్రపంచానికి చేసి చూపించాం. మాతో పెట్టుకోవద్దు, హిందూ మహాసముద్రము వద్ద మీ ఆటలు సాగవు. చైనా వాడు అడిగాడు కదండి,
నువ్వేదో కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అన్నావు కదా, మరి అమెరికా వాడు ఏకంగా శ్రీలంక దాకా వచ్చి అక్కడ ఉండే ఈరాన్ ఓడ మీద దాడులు చేసి ధ్వంసము చేసి అందులో ఉండే క్రూ మెంబర్స్ ప్రాణాలు తీశాడు కదా. నువ్వు ఏం చేస్తున్నావు భారత్, నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఫేమస్ నేవీ అక్కడ వెళ్ళి వాళ్ళను కాపాడలేకపోయింది కదా. చైనా వాడు అడిగాడు కదా, ఇది నిజమా అంటే మనం ఇమీడియట్గా జైశంకర్ గారు ఒకే మాట అన్నారు, మేము వాళ్ళని సంప్రదించాము, మీరు ఇలాగ ఇండియన్ ఓషన్ రీజన్ దాటి వెళ్ళాలి, మేము మీకు ఎస్కార్ట్గా ఉంటాము అంటే వాళ్ళు పర్వాలేదండి అన్నారు. వాళ్ళు మాకు ఏ ప్రాబ్లము లేదు, అప్పటికి యుద్ధం లేదండి, ఈ మిలన్ ఎక్సర్సైజ్ అప్పుడు లేదు కాబట్టి ఈరాన్ వాళ్ళు ధైర్యం చేసి వెళ్ళారు. ఇంతలో వాడు ఇలాగ వాళ్ళ మీద దాడులు చేసి క్రూ మెంబర్స్తో చాలామంది ప్రాణాలు తీశాడు. మరి అదే మీకు 11 ఈరాన్ వాళ్ళ 11 ఓడ మనం ప్రొటెక్షన్ ఇచ్చాం, 183 క్రూ మెంబర్స్ని కాపాడాం. మళ్ళీ మన విమానము తీసుకువెళ్ళి ఈరాన్లో వాళ్ళని సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత తిరిగి వచ్చాం. కాపాడామా లేదా? అమెరికా వాడిని ఎదిరించాము కదా. రేపు అలాంటి ఒక సీన్ వచ్చింది, అమెరికా వాడు మనల్ని బెదిరించాలి. ఈరోజు మన యొక్క రాకెట్ ఫోర్స్ అమెరికాకు సమానం, ఇంకా అమెరికాను మించినదా? బ్రహ్మోస్ ఉంది కదండి, బ్రహ్మోస్ ఉన్నప్పుడు అమెరికా కాదు ఎవడు మనల్ని ఎదిరించలేడు మాట్లాడుతున్నాం కదా. కానీ వాడి వద్ద ఉండే మిసైల్ సిస్టమ్స్ చూడండి, మీకు గణనీయంగా పడిపోవడం. డబ్బులు అంటారా, 2 3 నిన్న మాట్లాడిన డార్క్ ఈగిల్ 143 కోట్లండి ఒక పీస్, ఒక మిజైల్. మరి ఇవాళ మనం ఈ హైపర్సానిక్ మిజైల్ మీద పరీక్షలు చేసి సక్సెస్ఫుల్గా మీకు 100% మార్క్స్ అని చెప్పి డిఆర్డిఓ వాళ్ళు చెప్తున్నారు. అలాంటి ఒక మిజైల్ని తయారు చేసి పదండి చూసుకుందాము. ఎందుకంటే యుద్ధకాలం కదండి, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో నోబడీ నోస్. ఇవాళ సీజ్ ఫైర్ అంటున్నాము, సడన్గా రేపు వీళ్ళందరూ కలిసి ఒక భారీ కుట్ర పన్నవచ్చు. ఆ టైంలో మీ యొక్క ఫోర్స్ ఏంటి, మీ నేవల్ ఫోర్స్ ఏమిటి, ఈ ఇండియన్ ఓషన్ రీజన్ వద్ద మీరు ఏం చెయ్యగలరు అంటే బబుల్స్ క్రియేట్ చేశామంట. ఇదంతా కూడా మ్యాప్, ఈ మ్యాప్లో పలానా దగ్గర మాత్రమే మీరు ఎంటర్ కాగలరు. ఒక రెడ్ లైన్ వేసాం, దీనిని దాటి మీరు లోపలికి రావాలి అంటే ఇండియన్ నేవీ యొక్క పర్మిషన్ ఉండాలి. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా మేము మీ శత్రువులు అన్నప్పుడు 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ విలువ చేసే ఒక ఓడను నువ్వు తీసుకొని వస్తే, మేము ఒక 10 హైపర్సానిక్ మిసైల్స్ నీ మీద వాడితే నువ్వు ఫినిష్ అయిపోతుంది పని. సో మా ఖర్చు ఎంత, నీ ఖర్చు ఎంత? ఒక్కసారి అంటే ఈరాన్ యుద్ధం ఇదే నేర్పించిందండి. పొరపాటుగా ఈరాన్ వాళ్ళు అమెరికా ఓడల మీద ఇలాగా వాళ్ళ వద్ద ఉండే ఈ చీప్ మిసైల్స్ వాడారు, డ్రోన్లు వాడారు అనుకోండి, అమెరికా వాడు ఆ నష్టాన్ని భరించలేడండి. సో అనవసరంగా కొరివితో తలగొక్కున్నట్టే. కాబట్టి ఇది ప్రూవ్ చేయడానికి భారత్ నెక్స్ట్ లెవెల్, రష్యా తరువాత ఇలాంటి ఒక హైపర్సానిక్ మిసైల్ కలిగిన దేశము భారత్. జాగ్రత్త. IOR ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. ఇక్కడ మా డామినేషన్కి తిరుగు ఉండదు. మమ్మల్ని మీరు దయచేసి ఛాలెంజ్ చెయ్యకండి. క్లియర్గా ప్రపంచానికి చెప్పే ఒక అతి ముఖ్యమైన నిర్ణయం. అగ్ని 6 వద్దు అన్న అదే మోదీ ఈ హైపర్సానిక్ మిసైల్ పరీక్ష చేయండి. 1500 కిలోమీటర్స్ రేంజ్లో మనల్ని ఎవరూ కూడా ఛాలెంజ్ చెయ్యకూడదు, మన ముందు తల ఎత్తకూడదు. అలాంటి ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేయండి. క్లియర్గా ఈయన చెప్పడము, నిన్నటికి నిన్న డిఆర్డిఓ వాళ్ళు ఈ పరీక్షలు చేయడము, ఘన విజయం చేసి చూపించి చెప్పడము, ఇదంతా మీరు చూసారనుకోండి, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే మనం ఇదంతా చేస్తున్నామని నాకైతే అర్థమైంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.